మనం ఇవాళ ఉల్లిగడ్డ పకోడీ చేయబోతున్నామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి ఫస్ట్గా సన్నగా తురుముకున్న ప్యాస్ ఒక 3 పాయలు తీసుకోవాలి. దాంట్లో కొత్తిమీర సన్నగా తరిమి దాంట్లో వేసుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు, తగినంత ఉప్పు, ఇంకా తగినంత కారం, నోటికి సరిపోయిన రుచినంతగా మీకు క్రిస్పీగా కావాలనుకుంటే దానికంత తగినంత కారం తీసుకోండి. ఇంకా దాంట్లో 4 పచ్చిమిరపకాయలు, దాన్ని కూడా సన్నగా తరుముకోవాలి. దాని టేస్ట్ తరుముకున్న కొద్దీ మనకి ఆ స్పైసీనెస్ ఉంటుంది కదా, మనం నోటికి రుచిగా చేసుకుంటాము. ఇలా సన్నగా తరుముకోండి. తగినంత తినే సోడా కొంచెమే వేసుకోవాలండి. తినే సోడా లేకపోతే ఎక్కువ వేసుకుంటే టేస్ట్ మారిపోతే తినడానికి కూడా బాగోదు. తినే సోడా మాత్రం 1 టీ స్పూన్ కన్నా తక్కువే, చిటికేడి మ్యారినేట్ చేసుకోవాలి. ఉల్లిగడ్డని బాగా ఇలా మ్యారినేట్ చేసిన తర్వాత బాగా కలిపిన తర్వాత మనం ఏమవుతుందంటే దాని ఉంటాయి కదా, కొంచెం మనం కట్ చేసేటప్పుడు కొంచెం పెద్దగా ఉన్నా సరే ఈ మ్యారినేట్ చేసే టైంలో ఇలాగా ఓపెన్గా కనపడుతుంది. చూడండి ఎంత ఓపెన్గా కనపడుతుంది. దాంట్లో ఉన్న నీళ్ళు కూడా బయటకు వస్తాయంట. ఇంకా లాస్ట్ ఇంగ్రీడియంట్ మనం దీంట్లో వేసుకోవాల్సింది సింపుల్ అండ్ చిటికీలో చేసుకునే ఈ పకోడీ త్వరగా చేసుకోవాలంటే ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి. మనం ఇప్పుడు చూసుకుంటే దీంట్లో మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసరికి మనకి శనగపిండి. ఆ శనగపిండి ఎంత కావాలి ఏంటి అనేది చూద్దాము. చూడండి, నేనైతే ఒక 1/2 కిలో అంత తీసుకున్నానండి. ఒక 4 ఉన్నాం కాబట్టి ఆ 4కి మీకు కావాల్సిన తగినంతగా తీసుకోండి. మీకు కావాల్సిన సరిపడలో ఎంత క్వాంటిటీ మనం ఇంత తీసుకుంటే మనకి అప్రాక్సిమేట్గా మనం 6 వరకు తినొచ్చు. ఒక 15 to 20 రూపీస్ చాలండి. ఎక్కువ అంత ఖర్చు లేదు, ఇది లేదు. ఇంట్లో బాగా ట్రై చేసుకొని ఎప్పుడైనా నోటికి రుచిగా తినాలనుకుంటే పిల్లలు ఏమైనా అడుగుతుంటే ఆ టైంలో చేసి పెడతానికి మంచి రుచిగా తినడానికి బాగుంటుంది. ఇంట్లో సరిపడా నీళ్ళు, ఎక్కువ నీళ్ళు కూడా పోసుకోకూడదండి. మళ్ళీ చేసుకునేటప్పుడు ఉల్లిపాయ విడిగా అయిపోద్ది, పిండి విడిగా అయిపోద్ది. ఎక్కువ మొత్తం కాకుండా కొంచెం తక్కువ మనకి ఎలా అయితే మనం ఫ్రైకి కావాల్సిన విధంగా కొంచెం గట్టిగా మరీ అంతది కాకుండా చేసుకోవటమే. ఇలా మ్యారినేట్ చేసిన దాన్ని మనం ఒక 1 అవర్ నుంచి 1.5 అవర్ వరకు పెట్టేయవచ్చు. ఎంత ఇదిగా మనం పెట్టుకుంటే అంత ఇదిగా పకోడీలు అనేది బాగా మెత్తగా వస్తాయండి, గట్టిగా రాకుండా. మన అప్పుడు మనకు తెలిసే ఉండిద్ది ఇది అందరికీ. కానీ మ్యారినేట్ చేసుకున్న దాన్ని కొంచెంసేపు పెట్టాలి. చికెన్ అయినా అయితే మనం ఏ పకోడీ చేసినా అయితే మ్యారినేట్ చేస్తే దాని టేస్ట్ మారిపోద్ది. ఆ టేస్ట్ తినడానికి కూడా చాలా స్మూత్గా ఉంటుంది, క్రిస్పీగా తగులుతూ ఉంటుంది మనం తినడానికి కూడా. అందుకోసమే ఇంకా మీకు ఒకసారి టేస్ట్ చూడండి. దాంట్లో కావాల్సి వస్తే ఉప్పు ఏమైనా కావాల్సి వస్తే మనం తగినంతగా పడుతుంది అనుకుంటే వేసుకోవటమే. నాకు ఇక్కడ సరిపోలేదు, కొంచెం నేను వేసుకోగలుగుతున్నాను ఇక్కడ. ఓకే.